పేరాల్సి వచ్చినాయి. అయ్యో. ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి మీరు ఇద్దరే ఉంటారు. మీకు ఆధారం ఎట్లా? చిన్న అమ్మాయి దగ్గర ఉంటుంది. నేను అక్కడక్కడ కొంచెం కొంచెం పని చేసుకుంటాను. సరేలేండి, పర్లేదు. చిన్న అమ్మాయి ఏమో జాబ్ పోయింది కరాని వచ్చినప్పుడు. సరే సరే, ఎప్పుడన్నా వీలున్నప్పుడల్లా వస్తాను నేను. ఏం చేస్తారు? పూజ. ఆయన పూజారా? అందరూ సెటిల్ అయిపోయారా? మీకు ఆధారం ఈ పౌరోహిత్యం అన్నమాట. సరేలేండి, ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు వస్తుంటాను. ఏదన్నా అవసరం అయితే ఏదైనా చేస్తానండి. సరేనా? అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మామూలుగా అయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో రోడ్ల మీద కనపడే ఒంటరి వృద్ధులే కాక మన చుట్టుపక్కల కూడా అనేక మంది పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఎంతోమంది వృద్ధులు ఆసరా లేక, సంపాదన లేక, ఇల్లు గడవక, కడుపు నిండక, ఎవరిని చేయి చాచి అడగలేక పాపం అర్ధాకలతో గడుపుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటామండి. వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. చూస్తుంటాం కదా రెగ్యులర్గా ఈ బస్తీల్లో కాలనీలో తిరిగినప్పుడు మా సంస్థ తరఫున చూస్తుంటాం. ఇంతకుముందు కూడా చాలామందికి ఇవ్వటం జరిగింది, రైస్ కిట్స్ లాంటివి అలాంటివి. అయితే వీరిని ప్రతిసారి నిత్యం తరచుగా 10-15 కుటుంబాలు గుర్తించి వారి ఇళ్ళకే వెళ్ళి వారికి రైస్ కిట్స్, నిత్యావసర వస్తువులు లాంటివి ఇవ్వాలని మా సంస్థ సంకల్పించిందండి. వృద్ధాశ్రమాల్లో అయితే దాతల సాయంతో, నిర్వాహకుల దయతో ఏదో రకంగా వృద్ధులు ఏదో రకంగా కాలక్షేపం చేస్తుంటారు. వారికి తిండి, బట్ట రెగ్యులర్గా దొరుకుతుంటాయి, అమరుతూ ఉంటాయి. అలాగే రోడ్ల మీద వృద్ధులు, వికలాంగులు కూడా అడుక్కుంటూ కాలక్షేపం చేసేస్తుంటారు, బతికేస్తుంటారు. కానీ ఇలాంటి పేద కుటుంబాల్లోనే పాపం వృద్ధులు సంపాదించే వయసు కాక, సంపాదన లేక, ఎవరిని అడగలేక పాపం కడుపు నిండదండి. వారికి ఎవరిని అడగలేరు, మొహమాట పడతారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఈవెన్ మధ్యతరగతుల్లో కూడా ఉన్నారనుకోండి. ఏముంది, ఉద్యోగం అయిపోయాక పెన్షన్స్ లేకపోతే పిల్లల్ని చదివించి పిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పటికి వారికి ఉన్నది కూడా అయిపోతుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా. ఇక ఏమి ఉండదు. ఇక వాళ్ళు ఎలా గడుస్తుంది ఆలోచించాలి కదా. ఏదో రకంగా సంపాదించిన వాళ్ళు సంగతి వేరే సంగతి. ఏదో రకంగా అంటే రిటైర్ అయిన తర్వాత కూడా సంపాదించగలని సంపాదిస్తారు. లేని వాళ్ళు పాపం ఇల్లు కూడా ఉండదు కొంతమందికి, ఇంటి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతుంటారండి. మనం ఏదో అనాథాశ్రమంలో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లోనే అనుకుంటాం, రోడ్ల మీద అనుకుంటాం. కానీ మన కుటుంబాల్లో, మన మధ్యనే ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయండి. చాలా వారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేస్తా, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, అయితే వాళ్ళు కొంతమందికి అందవు. సేవా సంస్థలు ఉన్నా కూడా వారు ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, ఆర్ఫన్ హోమ్స్కి, బెగ్గర్స్కి వీళ్ళకి చేస్తుంటారు. కానీ మన మధ్యనే, మన చుట్టూ ఉన్న ఇలాంటి కుటుంబాలని గుర్తించి ఇవ్వటమే చాలా అవసరం అండి. అందుకే అలాంటి వాళ్ళని గుర్తించి తరచుగా, రోజు కాకపోయినా తరచుగా, రెగ్యులర్గా వారికి ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నాం. అలాగే ఇచ్చాం కూడా. మదర్ తెరీసా చెప్పినట్టు మనం గొప్ప గొప్ప సహాయాలు చేయనవసరం లేదండి. చిన్న చిన్న సహాయాలే గొప్ప మనసుతో చేయొచ్చు. చిన్న సాయాలే. ఏదో పండు పొలం వాళ్ళకి చేతిలో పెట్టండి,
వెళ్ళినప్పుడల్లా ఏదో మీకు తోచినంత కాస్త రైసు, నిత్యావసర వస్తువులు ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి. మీరు ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు. డబ్బే అవసరం లేదండి, వస్తువుల రూపంలో ఇవ్వండి. ఇష్టంలో రోజు గడవటానికి, ఏదన్నా అవసరాలు తీరటానికి ఏదైనా సాయం చేద్దాం. ఏమండి, అన్నీ ఉన్న మనం అన్నీ ఉండటమంటే మనకు లక్షల కోట్లు ఉండక్కర్లేదు. మనకి ఆస్తులు, మేళ్ళ మిద్దెలు, పొలాలు, సైట్లు ఉండక్కర్లేదు. రైస్ కిట్స్ లాంటివి ఇవ్వగలిగితే ఇద్దాం, అందులో తప్పు లేదు కదా. ఆలోచిస్తే మన అందరం ఒక్కొక్కరు సాయం చేయొచ్చండి. ప్రపంచంలో ఎన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నా, ప్రభుత్వ ఉచిత పథకాలు ఉన్నా, పేదలందరికీ సాయం అందట్లేదు అనిపిస్తుందండి. అథవా అందిన వారికి నిత్యం పూట గడవటానికి ఇవి చాలా అనిపిస్తుంది. చాలా ఇవి గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఏదో కొద్ది గొప్ప ఏదో పెన్షన్ ఇస్తారు. ఇవి రేపు ఓల్డేజ్ వచ్చాక ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయో తెలుసు కదా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం అందదు సరిగ్గా మనం చూసిన దాన్ని బట్టి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు, ఇన్సూరెన్స్లు ఉండవు. వీరికి ఏంటంటే లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేరు కదా. అందువల్ల ఇలాంటి వాటికి చాలా కష్టం అవుతుంది. పాపం తినడానికే లేదంటే ఇంకా వైద్యాలకి ఇలాంటి వాటికి ఎలా ఖర్చు వారికి సరిపోతుంది చెప్పండి? ఎలా ఖర్చు పెట్టగలరు? అలాగే అందుకే గాంధీ గారు అంటారు, మహాత్మా గాంధీ గారు, ఆకలితో ఉన్న ఓ అభాగుడికి అన్నం పెట్టి కడుపు నిండటమే దైవ సేవ అంటారండి. అందుకే సహృదయం దాత సాయంతో, సహకారంతో, ఏ కొద్ది మందికైనా సంస్థ సహకారంతో తిండి పట్ట, చదువు లాంటి కనీస అవసరాలు తీర్చగలిగితే సమాజంలో పౌరులుగా మన బాధ్యత నెరవేరినట్టే అని భావిస్తూ ఈ సత్కార్యానికి మీ సహకారాలు ఆశిస్తున్నామండి. మానవతా దృక్పథంతో మీరు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మా ఉద్దేశం ఏంటంటే అక్షర, ఆహార, ఆరోగ్యం ధనిక పేద తేడా లేకుండా సమాజంలో అందరికీ, ప్రతి ఒక్కరికి అందాలండి. ఎందుకంటే ఆకలికి రాజు పేద తేడా లేదు కదా, అన్నం అందరికీ అవసరమే కదా. అందుకే నేను అంటాను, ఒక్కొక్కరికి సాయం చేద్దాం. అందరికీ చేయలేము కూడా. ఒక్కొక్కరు సాయం చేద్దాం. ఈచ్ వన్ హెల్ప్ వన్. ఆలోచిస్తే ఇది సాధ్యం అనిపిస్తుంది కదా. ఎవరికి అందుబాటులో ఉన్నవాళ్ళు, ఎవరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళకి సాయం చేయండి. భగవంతుడు స్వయంగా రాడండి మనుషులు సాయం చేయటానికి. ఆయన ఏం చేస్తాడంటే మన ద్వారానే చేయిస్తాడు. మన ద్వారా అంటే మనిషికి మనిషే కదండి సాయం చేయాల్సింది. అందువల్ల మనం మానవులకు సేవ చేస్తే మరి మాధవుడికి సేవ చేసినట్టే కదా. అది ఆయన సంకల్పం అనుకోనివ్వండి, భగవంతుడు సంకల్పం అనుకోండి. అందుకే ఆయన ఎప్పుడు కూడా పెద్దలు అంటారు, ఆయన రాడండి మన ద్వారానే చేయిస్తాడని. అది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. కనీసం ఆయన్ని సేవించినట్టే, మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే భగవంతుడిని సేవించినట్టే. గుడికి వెళ్తే మీకు ఎంత పుణ్యం, మనసుకి ఎంత ఆనందం లభిస్తుందో, మరి ఇతరులకి సాయం చేస్తే కూడా అంత ఆనందం, అంత తృప్తి లభిస్తుందండి. అది అనుభవిస్తే కానీ తెలియదు. ఆ వీడియోలు కూడా చూడంగా మీకు ఇంట్రెస్ట్ పుట్టచ్చు. చూడండి, చూసి ఇంట్రెస్ట్ పుడితే ప్రోత్సహించండి నన్ను, నా కార్యక్రమాలని, నా వీడియోలు చూడండి. చిన్న వీడియోలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నానండి. ఎందుకంటే పెద్దవంటే చూడలేరు, అంత టైం కూడా ఉండదు ఇవాళ రేపు. అదే రకాల కార్యక్రమాలు ఉంటాయి, ఒకటే అని కాదు. ప్రజలకి ఇది నష్టం కలుగుతోంది, దీనివల్ల సమస్య ఉందంటే ఆ సమస్యను తీసుకొని దాన్ని ఎన్లైటన్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. నా ప్రయత్నం నచ్చితే దయచేసి లైక్ చేసి, ఈ వీడియోలు లైక్ చేసి, షేర్ చేసి, నా రాణా సర్వీస్ వ్లాగ్స్కి, అలాగే సర్వీస్ వ్లాగ్స్ అంటే సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. రాణా డైలీ టాక్స్ ఉంది, అందులో డే టు డే టాక్స్, మోటివేషనల్ టాక్స్ చేస్తుంటాను. చూడండి, చూసి నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 2 ఛానల్స్కి. ప్రజలకు ఉపయోగపడే, అలాగే మీకు నచ్చే మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే అండి.